మన దేశంలో బంగారమంటే అదో స్పెషల్ కదా. కేవలం మెడలో వేసుకునే నగ కాదు, ఒక ఇమోషన్, ఒక ధైర్యం. అయితే బంగారం మీద మనకున్న ఈ పిచ్చి, ఇది కేవలం మన తాతల నుంచి వచ్చిన అలవాటా, లేకపోతే దీని వెనకాల ఏదైనా సాలిడ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉందా? రండి, ఈరోజు దీని గురించే కూలంకుషంగా చర్చిద్దాం. ఇక్కడ ఓ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, ఒక యావరేజ్ ఇండియన్ ఫ్యామిలీ పోర్ట్ఫోలియో చూసుకుంటే రియల్ ఎస్టేట్ తర్వాత సెకండ్ ప్లేస్లో ఉండేది బంగారమే. ఏకంగా 24%. ఆలోచించండి, మన ఆస్తిలో 4వ వంతు బంగారం రూపంలోనే ఉందన్నమాట. ఇది చాలా పెద్ద నంబర్ కదూ. మరి ఇంత పెద్ద మొత్తంలో బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి కారణమేంటి? కేవలం మన సాంప్రదాయమా, లేక తెలివైన ఆర్థిక వ్యూహమా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకడమే ఈరోజు మన విశ్లేషణ. సో, ఈరోజు మన ప్రయాణంలో అసలు మనకు బంగారంపై ఎందుకింత మోజు? అది మన డబ్బును ఎలా కాపాడుతుంది? మరి మనం కొనే ఫిజికల్ గోల్డ్ వెనక దాగున్న ఖర్చులేంటి? దానికి ప్రత్యామ్నాయంగా ఉన్న డిజిటల్ గోల్డ్ ఏంటి? ఇంకా రీసెంట్గా వచ్చిన కొత్త ట్యాక్స్ రూల్స్ మన ఇన్వెస్ట్మెంట్ను ఎలా మార్చబోతున్నాయి? ఫైనల్గా ఒక ఇన్వెస్టర్గా ఏది బెస్ట్ ఆప్షన్? వీటన్నిటి గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, లెట్స్ స్టార్ట్. మొదటిది, భారతదేశపు తీరని బంగారు మోజు. అసలు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? చూడండి, బంగారం కొనడం అనేది కేవలం సాంప్రదాయం, ఫ్యాషన్ అని అనుకుంటే పొరపాటే. దీని వెనుక బలమైన ఆర్థిక కారణాలున్నాయి. మన దేశంలో చాలా ఏళ్లుగా కొన్ని సమస్యలున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ఫ్లేషన్ అంటే ద్రవ్యోల్బణం ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అదీకాక చాలా అస్థిరంగా ఉంటుంది. బ్యాంకుల్లో వడ్డీ రేట్లేమో చాలా తక్కువ, రూపాయి విలువ ఏమో డాలర్తో పోలిస్తే పడిపోతూనే ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రజలు తమ డబ్బు విలువను కాపాడుకోవడానికి ఏం చేస్తారు? అందుకే వాళ్లు బంగారం వైపు చూశారు. సరే, మరి రెండో విభాగానికి వద్దాం. బంగారం ఒక ఆర్థిక కవచం అంటున్నాం కదా, అసలు అది మన సంపదను ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది? ఇక్కడ ఈ చార్ట్ చూడండి. గత 10 ఏళ్ల డేటాని తీసుకుంటే బంగారం ఎప్పుడూ ఇన్ఫ్లేషన్ను బీట్ చేసింది. అంటే ద్రవ్యోల్బణం వల్ల మన డబ్బు కొనుగోలు శక్తి ఎంత తగ్గిందో అంతకంటే ఎక్కువ రిటర్న్స్ బంగారం ఇచ్చింది. అందుకే దీనిని పర్ఫెక్ట్ ఇన్ఫ్లేషన్ హెడ్జ్ లేదా ద్రవ్యోల్బణ కవచం అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే డబ్బు విలువ తగ్గకుండా చూసుకుంది. సరే, ఇప్పుడు మనం చాలా సేఫ్ అనుకునే మరో ఇన్వెస్ట్మెంట్ అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్తో బంగారాన్ని పోల్చి చూద్దాం. ఈ చార్ట్ ప్రకారం బంగారం రిటర్న్స్ ఎప్పుడూ ఎఫ్డీల కన్నా బెటర్గానే ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు వడ్డీ రేట్లు చాలా తక్కువగా ఉన్న టైంలో బ్యాంకులో డబ్బు దాచుకోవడం అంత ఆకర్షణీయంగా అనిపించడం లేదు కదా. సేన్ అండ్ సింగ్ అనే రీసెర్చర్లు 2022లో చెప్పిన మాటిది. వాళ్ళేమంటున్నారంటే, హై ఇన్ఫ్లేషన్, తక్కువ వడ్డీ రేట్లు ఉన్న మన ఆర్థిక వ్యవస్థలో ఫ్యామిలీస్ తమని తాము కాపాడుకోవడానికి బంగారం ఒక ఆయుధంలా పనిచేసింది. సో దీని బట్టి ఏమర్థమవుతుంది? బంగారం కొనడం అనేది గుడ్డి నమ్మకం కాదు, అప్పటి పరిస్థితులకు అది ఒక చాలా స్మార్ట్ ఎకనామిక్ మూవ్. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. మూడో విభాగానికి వద్దాం. మనం కొనే ఫిజికల్ గోల్డ్ వెనక మనకు కనిపించని కొన్ని ఖర్చులుంటాయి. అవేంటో చూద్దాం. జనరల్గా మనమొక బంగారు వస్తువు కొని మళ్లీ అమ్మే ప్రాసెస్లో మన ఇన్వెస్ట్మెంట్లో దాదాపు 10-15% వరకు నష్టపోతాం. ఎందుకంటే కొనేటప్పుడు 3% జీఎస్టీ, నగల షాప్ వాడి మార్కప్ ఒక 5-8%, మళ్లీ అమ్మేటప్పుడు వాళ్ళు కట్ చేసేది ఒక 2-5%, ఇంకా దాన్ని భద్రపరచడానికి లాకర్ ఛార్జీలు, ఇలా అన్నీ కలిపి మన లాభాలను బాగా తగ్గిచ్చేస్తాయి. మరి ఈ సమస్యలకు పరిష్కారం లేదా? ఉంది. అదే డిజిటల్ గోల్డ్. అదేంటో మన 4వ విభాగంలో చూద్దాం. డిజిటల్ గోల్డ్లో ముఖ్యంగా 2 రకాలు ఉన్నాయి. ఒకటి గోల్డ్ ఈటీఎఫ్లో. ఇవి స్టాక్స్ లాంటివి. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా కొనుక్కోవచ్చు, అమ్ముకోవచ్చు. రెండోది సావరన్ గోల్డ్ బాండ్స్, షార్ట్గా ఎస్జీబీలో అంటారు. వీటిని మన ప్రభుత్వమే ఇస్తుంది. వీటి మీద మనకు ఏటా 2.5% ఎక్స్ట్రా వడ్డీ కూడా వస్తుంది. కానీ ఈటీఎఫ్లతో పోలిస్తే వీటిని అమ్మటం కొంచెం కష్టం, అంటే లిక్విడిటీ తక్కువ. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్ వస్తున్నాం. 5వది కొత్త గోల్డ్ ట్యాక్స్ రూల్స్. ఇది మన రిటర్న్స్పై ఎలాంటి ప్రభావం చూపించబోతోందో చూడాలి. ఒక ముఖ్యమైన తేదీ గుర్తుపెట్టుకోండి, జూలై 23, 2024. ఆ రోజు నుంచి గోల్డ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన ట్యాక్స్ రూల్స్ని పూర్తిగా మార్చేశారు.
ఈ మార్పులు ఇన్వెస్టర్లందర్నీ డైరెక్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. ఇక్కడ టేబుల్లో చూడండి. పాత రూల్స్ ప్రకారం లాంగ్ టర్మ్ లాభాలపై ఇండెక్సేషన్ బెనిఫిట్తో 20% ట్యాక్స్ ఉండేది. అంటే ద్రవ్యోల్బణాన్ని మినహాయించి మిగిలిన లాభంపై పన్ను కట్టేవాళ్లం. కానీ కొత్త రూల్స్ ప్రకారం ఆ ఇండెక్సేషన్ బెనిఫిట్ తీసేశారు. ఇప్పుడు ఫిజికల్ గోల్డ్ అయినా, గోల్డ్ ఈటీఎఫ్ అయినా లాభంపై ఫ్లాట్గా 12.5% ట్యాక్స్ కట్టాల్సిందే. అయితే ఇక్కడే అసలు విషయం ఉంది. సావరిన్ గోల్డ్ బాండ్స్ని మెచ్యూరిటీ అంటే 8 ఏళ్ల వరకు ఉంచుకుంటే వచ్చే లాభం మీద 0 ట్యాక్స్. ఆ రూల్ని మాత్రం మార్చలేదు. సో ఈ కొత్త రూల్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే, 1. ఫిజికల్ గోల్డ్ ఈటీఎఫ్లకు ఇండెక్సేషన్ బెనిఫిట్ ఇక లేదు. 2. మెచ్యూరిటీకి ముందే అమ్మేస్తే దాదాపు అన్ని రకాల బంగారంపై ఇప్పుడు ఒకేలా ఫ్లాట్ ట్యాక్స్ ఉంటుంది. కానీ 3. చాలా ముఖ్యమైంది. సోవరెన్ గోల్డ్ బాండ్స్ను 8 ఏళ్లపాటు హోల్డ్ చేస్తే వచ్చే లాభంపై ₹1 కూడా ట్యాక్స్ కట్టక్కర్లేదు. ఇది ఎస్జీబీలకున్న అతిపెద్ద అడ్వాంటేజ్. ఓకే, ఫైనల్ సెక్షన్కి వచ్చేసాం. పెట్టుబడిదారుని ఎంపిక. మరి ఇన్ని ఆప్షన్లలో ఏది బెస్ట్? సరే, అన్ని ఆప్షన్స్ని ఒక్కసారి బేరీజ్ వేద్దాం. ట్రెడిషన్ కోసం వేసుకోవడానికి కావాలంటే ఫిజికల్ గోల్డ్ బెస్ట్. కానీ గుర్తుంచుకోండి, దీనికి కాస్ట్స్ ఎక్కువ, ట్యాక్స్ కూడా ఫుల్గా పడుతుంది. ఈజీగా, ఫాస్ట్గా ట్రేడ్ చేయాలనుకుంటే గోల్డ్ ఈటీఎఫ్లు మంచివి. కానీ వచ్చిన లాభంపై ట్యాక్స్ కట్టాల్సిందే. ఇక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు, ఎవరైతే ట్యాక్స్ సేవ్ చేసి అదనపు వడ్డీ కూడా సంపాదించాలనుకుంటారో వాళ్లకు మాత్రం సావరెన్ గోల్డ్ బాండ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక అద్భుతమైన ఆప్షన్. సో ఈ రూల్స్ అన్నీ మారిపోయిన తర్వాత ఏ బంగారం నిజంగా ప్రకాశవంతంగా మెరుస్తుంది? మన ఫైనాన్షియల్ గోల్స్కి ఏది కరెక్ట్గా సెట్ అవుతుంది? ఈ సమాచారం బట్టి మన ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీని ఒకసారి రివ్యూ చేసుకోవడం చాలా అవసరం కదా.